ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యూనివర్సిటీస్ కానివ్వండి, పెద్ద పెద్ద కాలేజెస్ కానివ్వండి, సో వీటి యొక్క రీసెర్చ్ ఇంటిగ్రిటీ కోసం అని చెప్పేసి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారనమాట. అసలు ఎన్ఐఆర్ఎఫ్ పని ఏంటి అంటే, నార్మల్గా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి ర్యాంకింగ్ ఇస్తుంది 1, 2, 3 అని చెప్పేసి. ఇది స్టార్టింగ్ 2015లో స్టార్ట్ అయింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుందన్నమాట. వాళ్ళు కాలేజెస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. సో రీసెంట్ వచ్చిన పాలసీ ఏంటి అంటే, ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఉన్నాయి కదా, ఇందులో కనుక రీసెర్చ్ కనుక ఎక్కడి నుంచి అయినా రిట్రాక్ట్ చేసినట్టయితే వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అసలు ఈ రిట్రాక్షన్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎవరైనా సరే రీసెర్చెస్ చేస్తూ ఉంటారు కదా, ఆ రీసెర్చ్ చేసినప్పుడు వేరే పేపర్స్ నుంచి తీసుకున్నా సరే, లేకపోతే సైటేషన్స్ వేరే చోటు నుంచి తీసుకున్నా సరే, ఆ రీసెర్చ్ పేపర్ని స్పెసిఫిక్గా ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఎంతమంది అలా చేశారనే దాన్ని బట్టి యూనివర్సిటీ యొక్క ర్యాంక్ అనేది ఇప్పుడు పడిపోతుంది. దీనివల్ల ఏంటి అంటే, ఎలాంటి మిస్కండక్ట్ లేకుండా రీసెర్చ్ అనేది ప్రాపర్గా జరగాలి అండ్ ఇన్స్టిట్యూషన్కి కూడా అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఈ పాలసీని తీసుకురావడం జరిగింది.